మీనాక్షి నామినేషన్ తిరస్కరణని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ కుట్రలో భాగంగానే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ తర్వాత బీజేపీ ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందన్నారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో క్రిమినల్ కేసులు లేవని అన్నారు. ఈసీని కలవకుండా కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజన్న రేవంత్ ఈ వ్యవహారంపై న్యాయం జరిగేదాకా పోరాడతామన్నారు. మీనాక్షి నామినేషన్ని తిరస్కరించడం సరికాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గతంలో ఓట్ చోరీకి పాల్పడ్డ బీజేపీ ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్. ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి పాల్పడ్డ బీజేపీ నేతలు ఇప్పుడు రాజ్యసభ సీటుని చోరీ చేశారంటూ ఆరోపించారు. తగిన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించిందని, విజయం కోసం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. सदस्य संख्या पूरी नहीं होते हुए भी एक तीसरा प्रत्याशी सत्तारूढ़ दल भारतीय जनता पार्टी ने उतारा, वहीं से शुरुआत हो गई और हमें ये समझ में आने लगा कि ये किस तरह से संविधान को, लोकतंत्र को कुचलने की राजनीति, लोकतंत्र को प्ले करने की राजनीति कर रही है. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఈ సాయంత్రం షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసుల వివరాల్ని నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదన్న కారణంతో ఆమె నామినేషన్ని తిరస్కరించారు రిటర్నింగ్ ఆఫీసర్. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించలేదని ఈసీకి కంప్లైంట్ చేసింది బీజేపీ. ఆ ఫిర్యాదుని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నేతల బృందాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ముందు హైడ్రామా నెలకొంది. జైరాం రమేష్తో పాటు కాంగ్రెస్ నేతల్ని అడ్డుకుని గేట్లకు తాళాలేశారు భద్రతా సిబ్బంది. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత ఈసీ ఆఫీస్ ఎదుట కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్ బైఠాయించారు. రేపు ఉదయం వచ్చి ఫిర్యాదు చేయాలంటూ కాంగ్రెస్ నేతలకు సూచించారు ఈసీ ఆఫీసర్స్. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో మధ్యప్రదేశ్లో మూడవ సీటు కూడా ఇప్పుడు బీజేపీ వశం కానుంది. దీంతో సంబరాలలో మునిగిపోయారు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు. మధ్యప్రదేశ్ కోటాలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తనకున్న 165 మంది ఎమ్మెల్యేలతో 2 రాజ్యసభ సీట్లను అధికార బీజేపీ ఈజీగానే గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఇంకొక 48 మంది దాకా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అదనంగా ఉన్నారు. దీంతో 3వ స్థానానికి కూడా ఆ పార్టీ నామినేషన్ వేసింది. 3వ సీటు గెలవాలి అంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయాలి. అయితే ఆ సీటుకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఇన్ఛార్జిగా పనిచేస్తోన్న మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దించింది. దీంతో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేసింది హస్తం పార్టీ. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.